సార్ ఈవీఎం ఐఏఎస్ గారు అని చెప్పి ఒక మాట చెప్పారు సార్. ఈవీఎం ఐఏఎస్ గారు సిట్ కి డైరెక్షన్ ఇస్తే మొదటగా సిట్ అధికారిగా ఉన్నటువంటి ఒక ఆయన ఉన్నాడు సార్, ఏదైతే మన సిఐడి ఆఫీసర్ గా పనిచేసినటువంటి వినీత్ బిజ్రేవాల్ ఆయన. అయ్యా స్వామి మీకు నమస్కారం, ఇంత చండాలమైన తప్పు నేను చేయలేను, కర్మ రిటర్న్స్ అనేది నాకు కూడా ఉంటుంది స్వామి, ఇంత చండాలమైన తప్పు చేయలేని నన్ను పారిపోయారు సార్. రైట్. వినీత్ బిజ్రేవాల్ ఆయన ఫస్ట్ ఆయన కేసు ఇచ్చారు సిఐడి ఆఫీసర్, అవును ఆయన పారిపోయారు సార్ పాప సెంట్రల్ ఆఫీస్ కి. ఇట్లాంటి కర్మ నేను మూట కట్టుకోలేను అని చెప్పేసి. నెక్స్ట్ ఇంకొక మాట ఏంటంటే మధుసూదన్ రెడ్డి అన్న మాట్లాడుతుంటే నాకు ఏదైతే ఎన్టీఆర్ ది సినిమా ఉంది సార్ పాతాల భైరవి అని చెప్పి, అందులో ఒకటి ఉంది సార్ మోసం గురు అనే డైలాగ్ సార్, అది బాగా గుర్తొచ్చింది సార్ అన్న చెప్పే అన్ని వింటుంటే. రాష్ట్ర ప్రజలందరూ ఈ రోజు అదే అనుకుంటున్నారు, ప్రతి పాయింట్ కి మోసం అని వేసుకోవాలి నిజంగా. ఇంకా మోసం గురు అనే డైలాగ్ గుర్తొస్తా ఉంది నాకు మధుసూదన్ రెడ్డి గారు చెప్పే ఒక్కొక్క మాట వింటుంటే. లిక్కర్ కేసులో ఈ రోజు ఎక్కడెక్కడ తాగి చనిపోతున్నారు, ఒక్కసారి విజువల్ కూడా నేను ప్లే చేస్తాను ఎటువంటివి దొరుకుతున్నాయని. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా స్కాన్ చేయమని, స్కాన్ చేస్తే ఆఖరికి బేరు కూడా నకిలీదే దొరుకుతోంది, ఎర్రర్ వస్తుంది. ఒక్కసారి ఆ దృశ్యాలు చూసిన తర్వాత వీటిపైన వార్తలు ప్రసారం చేసినా, ఈ వార్తలు ప్రచురించినా కేసులు పెడతామన్నట్టుగా పోలీసులు ఈరోజు మీడియా ఛానల్ పైన, సాక్షి మీడియా పైన ఏ రకంగా అంటే అసలు పోలీసులే ఉంటున్నారు, విజయవాడ ఆఫీసా హైదరాబాద్ ఆఫీసా అని లేదు, ఏదో ఉద్యోగులు వచ్చినట్టుగా పోలీసులు వచ్చి నోటీసులు ఇవ్వడము, పోవడము, తనిఖీలు చేయడము, ఇదే జరుగుతుంది. ఒకసారి చూడండి, ఇది రాష్ట్రంలో ఉన్న ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. మీరు తాగుతున్న మద్యానికి సంబంధించి దయచేసి జాగ్రత్తగా ఉండండి, క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి. పాపం కూలీ నాలీ చేసుకుంటున్న వాళ్ళు, చదువురాని వాళ్ళు ఏం చేస్తారో తెలియదు, ఏ మద్యం తాగుతారో తెలియదు, ఏ రోజు అనారోగ్యం పాలవుతారో తెలియదు, ఏ రోజు ప్రాణాలు పోగొట్టుకుంటారో తెలియదు. వాటి మీద మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు వరకు దృష్టి సారించలేదు. బెల్ట్ షాపులు ఎత్తేస్తాము, ఒక్క బెల్ట్ షాపు కూడా లేకుండా చేస్తామనే ప్రశ్న ఉద్భవించట్లేదు. ఎందుకంటే వారు చేస్తారని చెప్పట్లేదు. ఎక్కడ చూసినా విచ్చలవిడిగా బెల్ట్ షాపులు ఉన్నాయి. ఎర్రర్ వచ్చేసింది సార్. క్యూఆర్ కోడ్ ఉంటుంది, దాన్ని స్కాన్ చేయండి అని చెప్పారు. సార్ ఏంటి కేసులు పెట్టడం ఏంటి? నిజాలు మాట్లాడితే కేసులు పెట్టేస్తారా? మీడియాను కూడా వదిలిపెట్టరా? అంటే ఎవరు ఈ వార్తలు ప్రసారం చేయకూడదా ఈ విధంగా నకిలీ మద్యం అమ్ముతుంటే? నేను ఎందుకు మిమ్మల్ని అమాయకమైన జర్నలిస్ట్ అంటాను? మీరు డైలీ సీరియల్ వాళ్ళ నడిపించడం మీకు రాకుండా ఒరిజినల్ జర్నలిజం విలువలకు కట్టుబడి నిజమైన వార్తలు ప్రజల యొక్క మన్ననలు పొందడానికి, ప్రజలకి ఆరోగ్య పరిస్థితులు వికటించకుండా పరిరక్షించడానికి మీరు చేస్తున్న బాధకి ఇలాగే పోలీసులు వస్తారు. అరే నిజం చెప్తావా అని. ఇందాక మా మధుసూదన్ బాగా చెప్పిండు, నిజం మాడితే 1000 తలకాయలు ఎగిరిపోతాయి అన్నట్టు. మీకు తలకాయలు ఎగిరిపోవు కాబట్టి నిజం మాట్లాడుతూ ఉంటారు. అంచేత మీరేంటంటే నిజం మాట్లాడినోడికి ఎప్పుడు కష్టమే ఉంటుంది సార్. అబద్ధాల పునాదుల మీద ఏర్పడిన సామ్రాజ్యాలకి ప్రజలను మోసం చేయడం అన్నది నానుడిగా ఉన్నప్పుడు కాదు. ఈ సూత్రం వాళ్ళకి వర్తించదా? అంటే నేను తప్పు చేసిన వాళ్ళకి, వాళ్ళు తప్పు చేస్తున్నారు లేదా నేను ఇప్పుడు డిక్లేర్ చేయట్లేదు, సర్టిఫికేట్ ఇవ్వాలి, కానీ తప్పు చేసిన పోలీస్ అధికారి అయినా సరే. సార్ ఇప్పుడు నేను ఒకటే చెప్తాను, క్యూఆర్ కోడ్ ఇప్పుడు స్కాన్ చేయమంటున్నారు. గత ప్రభుత్వం 5 సంవత్సరాల టెన్యూర్లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఏ బాటిల్ అమ్మలేదో ఒకసారి చెప్పమనండి. ఏ లిక్కర్ షాప్ అయినా సరే నేను ఇవాళ ఛాలెంజ్ చేస్తున్నాను, ఇదే అబ్కారీ వ్యవస్థ పర్యవేక్షణలో ఏ బాటిల్ అయినా స్కాన్ చేయకుండా, క్యూఆర్ కోడ్ స్కాన్ చేయకుండా ఎక్కడ నమ్మారు చెప్పండి? అదే చెప్తున్నాను, ఇక్కడ కూడా కర్మ రిటర్న్స్ అంటే మళ్ళీ క్యూఆర్ కోడ్ వాళ్ళకి గతి అయింది. కరెక్ట్. అంచేత వాళ్ళు నోరిప్పితే అబద్ధాలు ఎలా ఉంటాయన్న దగ్గర మీకు 2014 నుంచి మహేంద్ర గజకర్ణ గోకర్ణ విద్యలు తయారు చేసే ఒక మాంత్రికుడు ఉన్న దేశంలో, ఒకడు అదాని అయితే ఇంకోటి అంబానీ. ఈ అదాని డేటా సెంటర్ 2014 నుంచి 2019 దాకా చెవులో పూలు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని మోసం చేసినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారిని చేద్దాం అనుకున్న దగ్గర పిల్లకి చేత్తో పట్టుకుని ఏం చేశాడో తెలుసా సార్? మీకు చెప్తాను. 25/2022లో 1, 2, 3, 4, 6 జీవోలు ఇచ్చాడు సార్ వరుస. ఏది? జీవో నెంబర్ MS5 IITEC ప్రమోషన్స్ డిపార్ట్మెంట్ నుంచి 23/11/20. అలాగే జీవో నెంబర్ 3 IITC ప్రమోషన్స్ డిపార్ట్మెంట్ నుంచి 3/2/21. అలాగే జీవో నెంబర్ 11 డేటెడ్ 11/11/21. అలాగే APICC 17037 సబ్సెక్షన్ 2 సబ్సెక్షన్ 2020 MGNR నుంచి APICC నుంచి I&C డిపార్ట్మెంట్కి ఇచ్చారు. అలాగే 5th ఏంటంటే మినిట్స్ ఆఫ్ SAPB మీటింగ్ హెల్డ్ ఇన్ 12/5/22. UO నెంబర్ 6th ఏంటంటే 135/22 డేటెడ్ 12/5/22. ఇవేంటి తెలుసా సార్? అదాని డేటా సెంటర్కి ఫేజెస్ వైజ్గా వీళ్ళకి ల్యాండ్ ఎలకేషన్స్ చేస్తూ సబ్సీక్వెంట్గా వాళ్ళ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత 7,210 కోట్లని ప్రత్యక్షంగా 14,825, పరోక్షంగా 5,625, అలాగే టోటల్ 20,450 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి ఫస్ట్ ఫేజ్లో
ఏది 100 మెగావాట్స్ రైట్ రైట్ 5,070 కోట్లు ఇన్వెస్ట్ చేస్తే సెకండ్ ఫేజ్ లో 1145 ఐటీ బిజినెస్ పార్క్ పూర్తి స్థాయిలో చాలా మంది స్కిల్ మెసేజ్ సెంటర్ పెడుతున్నారు 400 ఒక పూర్తి డిబేట్ పెట్టండి రిక్రియేషన్ సెంటర్ కి 570. సార్ ఇది ఎందుకు చెప్తున్నానంటే సార్ రైట్ సబ్సిక్వెంట్ డెవలప్మెంట్స్ లో వీళ్ళకి ఫేజెస్ వైజ్ గా 2020కే ల్యాండ్ అలొకేషన్స్ అయిపోయి అండ్ ఇది దగ్గర మీరు ఒకటే గుర్తుంచుకోండి సార్, మీరు ఇంట్లో సాఫ్ట్వేర్ కంప్యూటర్ కొంటారు, ప్లీజ్ ఆ కొంటున్న దానికి మీరు మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకుంటారు. డెల్ కంప్యూటర్ కొనండి, ల్యాప్టాప్ లేదంటే లెనోవో కొనండి. ఇలాగే ఏ టెక్నాలజీని తీసుకొచ్చి దీనికి డేటా సెంటర్కి అడాప్ట్ చేస్తున్నారు. ఇది నిన్న రాత్రి అదాని ట్వీట్ పెట్టాడు. అవును, పెట్టేంత వరకు వీళ్ళు ఎవరు రాయలేదు. ఇంత చేసిన జగన్మోహన్ రెడ్డి కర్మ రిటర్న్స్ అది ఎలా ఉంటుందో తెలుసా? ఇది నాదే అని చెప్పుకోవడం అలవాటు అయిన దగ్గర 200 మంది ఆఖరికి పచ్చలమ్ముకుని ఛానల్ కూడా రాశాడు. 200 మంది ఉద్యోగాలు వస్తాయి ఇప్పుడు, 200 మందికి వస్తాయట. రైట్, దాని గురించి పూర్తి డిబేట్ కూడా పెడదాం సార్ తప్పకుండా. మీరు కర్మ రిటర్న్స్ అంటే డీటెయిల్డ్ గా ఇన్ని అబద్ధాలతో ఎన్నాళ్ళు కాలక్షేపం చేస్తారంటే 16 నెలల పైచిలుక.